వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు కొరడా జులిపించింది. అదనపు టారిఫ్లు చెల్లవని తీర్పు చెప్పింది. అయితే టారిఫ్లతో ఒక్క ఏడాదిలోనే 20 లక్షల కోట్లు కొల్లగొట్టాడు ట్రంప్. ఇప్పుడు వసూలు చేసిన అదనపు టారిఫ్లను ట్రంప్ వెనక్కి ఇచ్చేస్తాడా? అంటే రీఫండ్ చేస్తాడా? తీర్పు చట్టవిరుద్ధమంటున్న ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో భారత్కు జరిగే మేలేంటి? స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు 10 టీవీ స్టూడియోలో, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఎన్ఆర్ఐ కె విశ్వేశ్వరరెడ్డి గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నారు. లక్కీలీ ఆయన ఇండియా పర్యటనలో ఉన్నారు. యాక్చువల్గా ఎప్పుడు కూడా యూఎస్ నుంచి అందుబాటులో ఉండేవారు. ఇండియా పర్యటనలో లక్కీగా ఉన్నారు, జూమ్లో జాయిన్ అవుతున్నారు. రైట్, పాపారావు గారు, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్లను తప్పుపట్టిన విధానం కానీ, ఇది కరెక్ట్ కాదని చెప్పడం కానీ భారత్కి ఎంతవరకు మేలు జరుగుతుందంటే ఏం చెప్తారు అన్నది ఒకటి. రెండోది, ఇప్పటివరకు కట్టింది మళ్ళీ రీఫండ్ చేస్తాడా ట్రంప్ అన్నది రెండోది. ఎందుకంటే ఆ రీఫండ్ చేయాలని దాదాపు కొన్ని సంస్థలు, కాస్ట్కో, రెవ్లాన్, బంబుల్, బీ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసే అంటున్నారు. భారత్ ఈ టారిఫ్ల రూపంలో భారత్ ఈ కంపెనీలు కానీ ఏవైతే ఇప్పటివరకు చెల్లించాయో అవి రీఫండ్ చేస్తారా లేదన్నది ఇప్పుడు అదో కీలకమైన ప్రశ్న. సమాధానం ఏంటి సార్? అంటే రీఫండ్స్ విషయం మాట్లాడదాం. అయితే ఇక్కడ ఇప్పుడు బేసిక్గా ఏదైతే పునాది, ఏ పునాది మీద అయితే భారతదేశం మీద 18%, లేకపోతే పక్కన ఉన్న బంగ్లాదేశ్ మీద ఇంకోటి 19% ఏదో, లేకపోతే ఆ పక్కన వియత్నాం మీద, చైనా మీద, ప్రపంచంలో అన్ని దేశాల మీద ఒక్కో దేశం మీద ఒక్కో % టారిఫ్లు వేసాడు. బ్రెజిల్ మీద అయితే 50% ఇంకా అలాగే ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో వీటన్నిటికీ ఉన్నటువంటి పునాదిని, ఆ పునాది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే దాన్ని ఒక పునాదిగా పెట్టుకొని ఆ చట్టం కింద, ఆ స్టాట్యూట్ కింద ఈ టారిఫ్లు వేయడానికి ట్రంప్ సాహసించాడు. ఆ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ అనేది ఈ టారిఫ్లు వేయడానికి బేస్ కాకూడదు, అది కాదు, అది చట్టబద్ధం కాదని చెప్పి కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడంతో ఈ 18% మన మీద కానీ ప్రపంచంలో రకరకాల దేశాల మీద వేసినటువంటి టారిఫ్ల బేస్ అంతా చెదిరిపోయింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ రద్దయిపోయింది. మన బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఏదంటున్నామో దానికి సంబంధించినటువంటి 18% కూడా రద్దయిపోయింది. సో వెంటనే ఏదో రిప్లేస్మెంట్ ఉండాలి కదా, పాతదానికి మళ్ళీ షిఫ్ట్ అవ్వలేరు, రిప్లేస్మెంట్ ఉండాలి. అంటే ఒకటి కారణం ట్రంప్ ఇగో, రెండోది ఏంటంటే ట్రంప్ బేసిసే రెండో టర్మ్లో ఈ టారిఫ్ల చుట్టూ కేంద్రీకృతంగా ఉన్న ఆయన ఆర్థిక విధానాలు. సో ట్రంప్ ఏం చేశారంటే సెక్షన్ 122, ఆయన ప్రెసిడెన్షియల్ పవర్స్ దీనికి సంబంధించినటువంటి సెక్షన్ 122 కింద ఆయనకు ఒక రైట్ ఉంది. 15% దాకా ఏ దేశాల మీద టారిఫ్ వేసే రైట్ ఆయనకు ఉంది. ఈ 18% బియాండ్ హిజ్ లిమిట్, 15% దాకా ఆయన వేయచ్చు. కాబట్టి 10% వేస్తున్నానని చెప్పి ఇప్పుడు కొత్తగా తన పరిధిలో ఉన్న మేరకు 10%, 15% దాకా వేసే రైటు సెక్షన్ 122 కింద ప్రెసిడెంట్కి ఉంది. కాబట్టి దాన్ని వాడుకొని 10% వేస్తున్నాను ఇప్పుడు అని చెప్పి భారతదేశమే చెప్పాడు. ఈ ప్రశ్న వచ్చినప్పుడు 18%, అది ఏది ఎన్ని రోజులకి వేయచ్చు? ఇది 15% దాకా ఆయన నోటి మాటగా ఆయన ఇష్టానుసారంగా టారిఫ్ వేసే రైటు 150 రోజుల పాటు అది చెల్లుద్ది. ఆ పైన మళ్ళీ చట్టబద్ధమైన ప్రాసెస్ జరగాలి. కాబట్టి ఈ లోపుగా మరి మన వాళ్ళ దగ్గర ఆల్రెడీ 18% చొప్పున వసూలు చేశారు మన ఎగుమతుల మీద. కాబట్టి అవి రిఫండ్ వస్తాయి. 50%, ముందు 50, తర్వాత 25, తర్వాత 18. ఇవన్నీ మరి వసూలు రావాలంటే ఇది వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ లెక్కలన్నీ వేయాలంటే ఇది అమెరికా యంత్రాంగం, సూపర్ కంప్యూటర్లు కావాలి. ఈ లెక్కలన్నీ వేయాలంటే మళ్ళీ రిటర్న్ చేయడానికి వస్తే కనుక చాలా పెద్ద ఎత్తున అమెరికా ట్రెజరీ మీద భారం. అసలే మూలిగే నక్కది. అంటే దాని సమస్యలు దానికి ఉన్నాయి. అమెరికా ట్రెజరీ నిరంతరంగా అప్పుల్లో మునిగి తేల్తా, ఆదాయం లేక ఎప్పటికప్పుడు షట్ డౌన్ అవుతుంటుంది. అమెరికన్ ఎకానమీ షట్ డౌన్ అవుతుంది, తెలుసు కదా మీకు. అది డబ్బులు లేక షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ కొత్త కేటాయింపులు, కొత్త అప్పులు దొరికిందాక. సో అట్లాంటి షట్ డౌన్ అయ్యే ఎకానమీలో ఈరోజు ఈ పరిస్థితి అనేది మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వస్తే కనుక చాలా పెద్ద భారం. కాబట్టి దిస్ ఈజ్ అనదర్ మేజర్ క్రైసిస్ ఫర్ అమెరికన్ ఎకానమీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అది పర్ఫెక్ట్ రైటే. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని ఈ రకంగా టారిఫ్ చేయడానికి గత 50 ఏళ్లలో 70 ఏళ్ళలో ఈ చట్టం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని ఎప్పుడు వాడలేదు, ఈ చట్టాన్ని. దానికి పైగా ఏమైంది, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఇదే విధమైన జడ్జిమెంట్ని టారిఫ్లు వేయడానికి ఆ చట్టం కింద హక్కు లేదని చెప్పి 3 కోర్టులు కింద కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినాయి ఆల్రెడీ.
కాబట్టి అవును సార్, మధ్యలో ఇచ్చే కదా. ఆల్రెడీ అందరికీ తెలుసు ఇది పోయే టారిఫ్లో వ్యవహారమేనండి. అవును. సో కాకపోతే ఏంటంటే ట్రంప్ మొండివాడు మూర్ఖుడు అనే లెక్కలో ఈ కొనసాగుతాయి అని చాలా మంది భయపడ్డారు. కానీ ఏంటంటే ఇప్పుడు అది అయ్యింది. దాంతో ఏంటంటే అమెరికన్ ఎకానమీలో పెద్ద క్రైసిస్ ఇది. మన సంగతి కాసేపు పక్కన పెట్టండి, రిఫండ్ వస్తుందా రాదా ఇదాన్ని కాసేపు పక్కన పెట్టండి. దీనికంటే పెద్ద క్రైసిస్ అమెరికన్ ఎకానమీలో ఎక్కడ ఉందంటే ఈ టారిఫ్ల గొడవ వల్ల మూలిగే రకం మీద తాటికాయలాగా డాలర్ ఏమవుద్దని. డాలర్ క్వశ్చన్ ఉంది కదా. డాలర్ నిన్నే ఈ గొడవలు మొదలవగానే 0.1% నిన్నే డాలర్ ఇండెక్స్ డౌన్ అయింది. ఈ క్రైసిస్ కనుక ముదిరి పాకాన పడి రిఫండ్స్ విషయంలో కూడా ఆల్రెడీ కేసులు పడున్నాయి. అమెరికా కోర్టుల్లో రిఫండ్స్ కోసం కేసులు పడి ఉన్నాయి. చదివాను కదా సార్, 4-5 కంపెనీలు ఇప్పటికే వెళ్ళున్నాయి. ఇప్పుడు ఇంత ముందు నుంచే చాలా కంపెనీలు వెళ్ళున్నాయి రిఫండ్స్ కోసం. అవన్నీ జరిగితే వాట్ హ్యాపెన్స్ టు డాలర్? పెద్ద ఇష్యూ ఏంటంటే డాలర్ చుట్టూ ఉంది. టారిఫ్ల చుట్టూ ఆలోచిస్తున్నాం మనం. దీనిలో డాలర్ చుట్టూ మేజర్ ఇష్యూ. రైట్. విశ్వేశ్వరరెడ్డి గారు, నిన్న ట్రంప్ టారిఫ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దాని ఇంపాక్ట్ భారత్పై ఎలా ఉండొచ్చు? ఆల్రెడీ అమెరికాతో ఉన్న భారత ట్రేడ్ డీల్లో కొన్ని మార్పులు జరిగాయి. నిన్న సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత 18% నుంచి 10% టారిఫ్ దిగొచ్చింది. దీని ఇంపాక్ట్ ఏ రంగాలపై ఉండొచ్చు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే టిపికల్ గా ఈ టారిఫ్స్ అనేది మన ఇండియాకి ఒక్కదానికే కాదు, అమెరికా వేసేది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం నుంచి వాళ్ళు చేసుకునే దిగుమతి, అంటే ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాటిపైన వాళ్ళు టారిఫ్స్ చేస్తారు ఆ కంట్రీ లోపలికి వచ్చేది. సో వాళ్ళ కంట్రీ నుంచి అంటే యూజువల్ గా గ్లోబల్ ట్రేడ్ లో అన్ని కంట్రీస్ లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టారిఫ్స్ అనేది ఉండేది. అంటే హిస్టారికల్ గా ఉండేది. ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. బట్ అమెరికా మనకి ఇండియాకి ఉన్న గుడ్ రిలేషన్ ఉండే. ఓన్లీ థింగ్ మనకు రష్యాకి ఆయిల్ కొనొద్దు, మనం రష్యా యుక్రెయిన్ వార్ లో ఉంది కాబట్టి మనం చేస్తున్నాం అన్న ఉద్దేశం, కోపం తప్ప ఇండియాకును అమెరికాకు మధ్యన బయలాటరల్ ఇష్యూస్ చాలా గొప్పగా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన చాలా రిలేషనల్ గా ఉంది. సో నంబర్ వచ్చేసి మనం అంటే సెక్టర్ వైజ్ చూస్తే ఇవాళ ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే ప్రతి సెక్టర్ ఐటమ్స్, అంటే ఏ సెక్టర్ నుంచి వెళ్ళినా కూడా వాటన్నిటికి కూడా ఎడ్జ్ వస్తుంది. ఇప్పుడు మేజర్ గా టెక్నాలజీ సెక్టర్ బాగుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, మరి అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా అంత యూజబిలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనది ఏదైతే ట్రేడ్ నీడ్స్ ఏదైతే ఉందో వాటిని అన్నిటిని కూడా వీ విల్ వర్క్ ఆన్ దట్ అన్నట్టు. అంత బేసికల్ గా అన్ని రకాల అంటే ఏ సెక్టర్ వైపు చూసినా కూడా ఇండియా ఈజ్ అన్ బెనిఫిషియరీ నౌ. అయితే హిస్టారికల్ గా ట్రంప్ అనేది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా లీగల్ సిస్టమ్, త్రూ లీగల్ సిస్టమ్, అమెరికన్ లీగల్ సిస్టమ్ ద్వారా కరెక్షనల్ పాసిబిలిటీ ఉంది ఆల్ ద టైమ్. అంటే అమెరికన్ సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ తీసుకున్న షార్ట్ సైటెడ్ నిర్ణయాలు, అంటే అప్పుడు సో తీసుకుంటే అది కంట్రీ ఇంట్రెస్ట్ లో ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకొని, ఇఫ్ దోస్ ఐటమ్స్ కంట్రీ ఇంట్రెస్ట్ లో ఉందనుకోండి, సో టిపికల్ గా వాళ్ళు దాన్ని లైన్ అప్రూవ్ చేస్తారు. ఒకవేళ కంట్రీ ఇంట్రెస్ట్ లేకుండా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డినై చేస్తారు, కరెక్షన్ చేస్తారు పర్సంటేజ్ ని. సో ప్రపోజ్ చేస్తారు, బేసికల్ గా ప్రపోజ్ చేస్తారు. అందులో భాగంగానే ఇది జరిగింది అనుకోవచ్చు. సో అంటే ఇండియా నుంచి ఏది వెళ్ళినా, అంటే ఇవన్నీ ఎంత లెక్కేసుకున్నా ఏం చేసినా అమెరికా నుంచి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అమ్యునేషన్ అనుకోండి, తర్వాత ఫ్లైట్స్ అనుకోండి, స్పేస్ అనుకోండి, వాళ్ళది ఎక్కువ ప్రైస్ ఉంటుంది, మనది చాలా తక్కువ ఉంటుంది. అంటే కంపేరబుల్. ఇప్పుడు ఎగుమతులకి బూస్ట్ వస్తుందా సుంకాల తగ్గింపుతో? చాలా చాలా వస్తుంది. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బేసికల్ గా ఇండస్ట్రియల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఆ అవకాశం మనకి తప్పకుండా దొరుకుతుంది. అండ్ గ్లోబల్ అంటే ఇప్పుడు ఒకటే కాకుండా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికా ఒకటే కాకుండా గ్లోబల్ ఆపర్చునిటీ ఉంది. సో అది తెలుసు. ఓన్లీ ట్రంప్ ఏదో కోపం మీద చేసిన నిర్ణయమే తప్ప అనలిటికల్ గా చేసింది కాదు ఈ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ లో. సో అందువల్ల దానికి ఇప్పుడు కరెక్ట్ అయింది. సో మధ్యలో మనం విన్నాం కదా 50% వేసారు టారిఫ్. 50% ట్రేడ్ డీల్ కుదిరినప్పుడు 18% వచ్చింది, 8 నుంచి 10 వచ్చింది. అంటే ఇదంతా నెగోషియేషన్ టెక్నిక్స్ అన్నట్టు. కొన్ని నెగోషియేషన్ టెక్నిక్స్, కొన్ని లీగల్ బ్యాక్గ్రౌండ్ బ్యాటిల్. లీగల్ బ్యాటిల్ లో మనం విన్ అవుతుంటాం. అంటే చాలా డెసిషన్స్ ఈయన ఏం చేస్తారంటే ఈ సుప్రీం అథారిటీతోని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తారు, చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ హీ హాజ్ ఎగ్జిక్యూటివ్ పవర్. సో మనం ఇమిగ్రేషన్ దానిలో కూడా చూసాము. అదే విధంగా చాలా సెక్టర్లు, అంటే ఇది అదే టారిఫ్స్ అనే కాకుండా ఏదైనా ప్రెసిడెంట్ గా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అందులో భాగంగానే తీసుకునేది తప్ప అది కూడా ఎస్పెషల్లీ ఇండియా ఈజ్ ఎ వెరీ న్యూట్రల్ కంట్రీ అండ్ నాన్ అలైన్డ్ కంట్రీ కాబట్టి సో ఇండియా మీద ఎవరికి కోపం ఉండదు. విశ్వేశ్వరరెడ్డి గారు, నిన్న తీర్పు తర్వాత ట్రంప్ స్పందన మీరు కూడా చూసుంటారు. కొన్ని విదేశీ శక్తుల ఇంపాక్ట్, ఒత్తిడి వాళ్ళపైన ఉంది అంటూ ఒక వ్యాఖ్య చేశారు. 2 టారిఫ్ల విషయంలో ఆలోచన చేస్తా
కానీ ఏ విధంగా చేయాలో నాకు తెలుసు అంటూ అన్నారు. అంటే ఆ తీర్పును పూర్తిగా ఆయన స్వాగతించలేదు. మీరు ట్రంప్ అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? ట్రంప్ ఇప్పుడు ఏం చేయొచ్చు? ట్రంప్ ఓకల్ గా ఉంటాడు. అంటే మనం సమ్ టైమ్స్ సీరియస్ గా తీసుకోవాలి, సమ్ టైమ్స్ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రెసిడెంట్ కొంచెం డెలివరీ వచ్చి ఒక మెసేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వాలి కదా. నేను ఆలోచిస్తా చూస్తా అంటే వేరే కంట్రీస్ మీద ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, కానీ ఇండియా మీద చేయాల్సిన అవసరం లేదు. ఇండియా చేసిన అంత వెల్కమింగ్ గా ఉండదు. సో యాజ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ బయలాటరల్ ఇష్యూస్, వాటిని బయలాటరల్ అసోసియేషన్స్, రిలేషన్స్ మనకు బాగున్నాయి. సో ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ, వాళ్ళది డెమోక్రటిక్ కంట్రీ. సో అంచేత మనం మిగతా వాళ్ళలాగా రాజరిక ప్రభుత్వాలు లేవు కదా. సో మనం ప్లస్ వి ఎక్స్పోర్ట్ అవర్ టాలెంట్, అంటే స్టెమ్ టాలెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఉన్న టాలెంట్ మనం అక్కడికి పంపిస్తాం. దట్స్ ఎ మోర్ ఎక్స్పోర్ట్ వైజ్ మన టాలెంట్ ని. సో అందువల్ల వాళ్ళకి దే నీడ్ అస్, దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. సో తప్పకుండా ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందండి, ఎవరికైనా నీడ్స్ ఉంటే ఆ పర్టికులర్ నీడ్స్ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అందులో భాగంగానే ఇండియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది అక్రాస్ ద గ్లోబ్, అండ్ ఎస్పెషల్లీ అమెరికా. సో ఇంతకుముందు మనం రకరకాల పర్సంటేజ్ చూసినా, అది ఇంతకుముందు బాబారావు గారు అన్నారు అక్కడ అమెరికాలో ఏంటి సెనెట్ కాంగ్రెస్ ఒప్పుకోకపోవడం, ఇది ఫైనాన్షియల్ అంటే నాట్ విత్ ఫైనాన్షియల్స్ బట్ బేసికల్ గా ఏంటంటే ఈ మెజారిటీ మైనారిటీ నెంబర్స్ రూపకంగా వాళ్ళు అంటే డెమోక్రసీలో ఉంది, మాకు రైట్ ఉంది, మాకు ఎగ్జిక్యూషన్ చేసే అథారిటీ ఉంది అని చూపించుకోవడమే తప్ప, అంటే ఇది షట్ డౌన్ అయినప్పుడు గానీ రీఓపెన్ అయినప్పుడు గానీ. సో ప్రెసిడెంట్ ఇఫ్ హి హాస్ గుడ్ రిలేషన్ విత్ ఇప్పుడు మనది రిపబ్లికన్ పార్టీ ఉంది, డెమోక్రటిక్ పార్టీతో మంచి రిలేషన్స్ ఉంటే అప్రూవ్ అవుతుంది. లేకపోతేనే వాళ్ళు కొంచెం డెడ్ లాక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, కొద్ది రోజులు డెడ్ లాక్ సిచ్యువేషన్ చేసి తర్వాత అప్రూవ్ చేస్తారు. అంటే అప్పుడు నెగోషియేషన్స్ వస్తాయి. అంటే విత్ ఇన్ ద కంట్రీ రెండు పార్టీల మధ్యన అంటే ఈయన వింత పోకడనో లేకపోతే ఒక వన్ సైడెడ్ పోకుండా ఉండటానికి కోసమే, ఆ నెగోషియేషన్ కోసమే అప్పుడప్పుడు వాళ్ళు ఓట్ చేయరు పార్లమెంట్ లో. సో అది ఈ ట్రంప్ స్పీడ్కి ఇది బ్రేక్ పడినట్టుగా భావించవచ్చా? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ట్రంప్ ఎలా వ్యవహరించవచ్చు? ఎందుకంటే ఆయన కూడా సుప్రీంకోర్టు తీర్పుని వెల్కమ్ చేసేసి ఎస్ కరెక్టే, నేను సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహిస్తున్నాను అవేం వల్ల విదేశీ శక్తుల ఒత్తిడి ఉందని ఒక కామెంట్ చేశాడు. టారిఫ్ల విషయంలో ఇప్పటికైతే కొంత ఆలోచిస్తాను కానీ నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ రెండో కామెంట్ చేశాడు. ఆయన వ్యవహార శైలి తెలిసిన వ్యక్తిగా, ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసిన వ్యక్తిగా మీ అంచనా ఏంటి? ట్రంప్ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్? ఏం చేయొచ్చు? ఒబే అవుతాడా, తగ్గుతాడా, లేదంటే వేరే మోడల్ వస్తాడా? అంటే ట్రంప్ ఆల్రెడీ ఆలోచించుకుని ఉంటాడు, ఎందుకంటే జరగబోతుంది అనేది ఆబ్వియస్గా సిగ్నల్స్ అన్నీ కనపడుతున్నాయి. ఈ కోర్టు కొట్టేస్తుంది, దీన్ని జరగదు అనేది. ఎందుకంటే కన్జర్వేటివ్ జడ్జెస్ కూడా, దానిలో ఉన్న వాళ్ళలో లిబరల్స్ ఉన్నారు, కన్జర్వేటివ్స్ ఉన్నారు. జడ్జెస్ కూడా వాళ్ళ పొలిటికల్ అవుట్లుక్ దృష్ట్యా వాళ్ళు కూడా సైడ్ అయ్యారు. ముగ్గురు టారిఫ్లకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. ముగ్గురు లిబరల్స్, ముగ్గురు కన్జర్వేటివ్స్. ముగ్గురు కన్జర్వేటివ్స్ వ్యతిరేకంగా ఓటేశారు, అంటే టారిఫ్లకు అనుకూలంగా ఓటేశారు. స్టిల్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే బియాండ్ పొలిటికల్ లైన్స్, థింకింగ్ లైన్స్ యూనిఫామ్గా అది ఉంది. కాబట్టి ఏంటంటే ట్రంప్ వరకు ఏంటంటే ట్రంప్ మెగా క్యాంప్, కన్జర్వేటివ్స్ లో కూడా మెగా క్యాంప్, తనకంటూ తనకు ఒక ఇది ఉంది. సో కాబట్టి ఏంటంటే తనేమి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ కోర్టు ఇంకో కామెంట్ కూడా చేసింది, మీరు దీనిలో చూస్తే. కోర్టు ఈ కేసును విచారిస్తుండగా కోర్టు మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ప్రజల్లోంచి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు కోర్టు మీద ఒత్తిడి తేవటానికి. దాని విషయం కూడా ఈ కేసు జడ్జిమెంట్ లో కోర్టు కామెంట్ చేస్తుందని, ఇట్లాంటివి చేయకూడదు అన్నట్లు. మా మీద ఒత్తిడి తెస్తే ఎలా, మేము కోర్టు ఆలోచించి అట్లాంటి కామెంట్ ఏదో చేసింది. సో ఏంటంటే ట్రంప్ ఈ విధంగా దీన్ని వదిలిపెట్టాడు. ట్రంప్ పైగా ఇక్కడ ఏంటంటే మీకు ట్రంప్ ఇక్కడ ఈ డబ్బులు $1.5 ట్రిలియన్ ఒక 10 ఏళ్లలో దీని మీద వస్తాయని లెక్క. ఈ టారిఫ్ల వల్ల డబ్బులు వస్తాయని, దాన్ని ఆల్రెడీ కొంత పంపకాలకి ఇస్తానని చెప్పాడు. పంపకాలంటే ఇక్కడ ట్యాక్స్లు తగ్గించడానికి వీటికి చేస్తారని. సో పొద్దున ఎవరో అంటున్నారు, ఎవరన్నారో గుర్తులేదు, కానీ ఈ కోపం పోయి ఇరాన్ మీద ఏమైనా చూపిస్తాడా? ఇప్పుడు అంటే ఇరాన్ తో కూడా టజల్ నడుస్తుంది కదా, యుద్ధం రావచ్చు ఏ క్షణానండి. మరి డైవర్షన్ కోసం చేస్తాడా, లేకపోతే ఎందుకు చేస్తాడు? సరే ఏదైనా కానీ ఏంటంటే ట్రంప్ అయితే దీంతో వదిలిపెట్టాడు. బహుశా ట్రంప్ కి ఏ పవర్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ మనకు తెలియదు. ఒక ఎమర్జెన్సీ లాంటిది డిక్లేర్ చేసుకునే పవర్స్ ఏమైనా ఉన్నాయా అమెరికాలో అని మనకు తెలియదు. అంటే కాబట్టి ఏంటంటే ఇంకా 2 మార్గాలు ఏమో నాకు ఉన్నాయని చెబుతున్నాడు. ఇంకా నాకు 2 మార్గాలు ఉన్నాయంటాడు. ఇందాక ఏంటంటే ఒక ఇది వచ్చింది, కాంగ్రెస్ ని ఒప్పించడం ద్వారా. వయా కాంగ్రెస్ వస్తే అసలు గొడవే లేదు, సమస్య లేదు, చట్టం ఈజీగా అయిపోద్ది. అది లీగల్ మంచి
లీగల్ పద్ధతి, లీగలైజ్డ్ పద్ధతి అది. కానీ కాంగ్రెస్ ఒప్పుకోదు, ఎందుకంటే కాంగ్రెస్లో రిపబ్లికన్సే కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు కనుక దీనికి అనుకూలంగా ఓటేస్తే ప్రజల్లో ఆల్రెడీ ధరాభారం వల్ల, ధరలు పెరుగుతున్న ఈ టారిఫ్ల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రజల వ్యతిరేకత పదే పదే అన్నాడు కానీ ఈ టారిఫ్ల వల్ల అమెరికన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ రిపబ్లికన్లు కూడా కొంతమంది టారిఫ్లకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ లో ఓటేస్తారు. కాబట్టి పొలిటికల్ గా చూసుకుంటే కాంగ్రెస్ లో ఈ బిల్ ఆయనకి పాస్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న నవంబర్ లో మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని సీట్లకి. అక్కడ గెలవాలి. వాళ్ళు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరు. వేస్తే కనుక వాళ్ళ పొలిటికల్ కెరీర్ అంతటితో క్లోజ్. కాబట్టి కాంగ్రెస్ ద్వారా వచ్చే అవకాశం లేదు. ఇతరత్ర ఏ మార్గాలు ఎత్తుకుతాడనేది మనం ఇప్పుడు చెప్పలేం, కానీ రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ మాట్లాడే దాని కింద చేతల కింద వేరే ఉంటుంది. పైన మాటలేమో కొన్ని ఒక లెవెల్లో నడుస్తుంటాయి. వెనిజులాలో చూడండి ఎన్ని రకాలుగా మాట్లాడుతా చివరికి మనం ఊహించిన విధంగా మొదలుని తీసుకెళ్లిపోయాడు అక్కడి నుంచి, కిడ్నాప్ చేసి. గ్రీన్లాండ్ విషయంలో ఏం మాట్లాడుతున్నాడు అంటే మరి ఇరాన్ విషయంలో కూడా అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏదైనా సడన్ గా అందుకే ఏంటంటే ట్రంప్ మాటల్ని బట్టి మనం అంచనాలు వేసుకుంటే కనుక పొరపాటు పడతాం. చేతలు వేరే, అండర్లైన్ కరెంట్ ఒక చేతలు వేరేది ఉంటుంది, చేతల స్కీమ్ వేరే ఉంటుంది, మాటల పైన కవర్ వేరే ఉంటుంది. గ్రీన్లాండ్ విషయంలో కూడా చూడండి, గ్రీన్లాండ్ విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడాడు. ఇదన్నాడు యూరోపియన్ యూనియన్ మీద టారిఫ్లు అన్నాడు, అదన్నాడు, మళ్ళీ తగ్గాడు, మళ్ళీ ఎప్పుడైనా ముందుకెళ్తాడేమో తెలియదు. కెనడా విషయం కూడా అలాగే పెండింగ్ లో ఉంది కదా. కెనడా మీద అటాక్ చేస్తాడని భయపడి కెనడా కూడా సమాయత్తం అవుతుంది దానికి. ఎప్పుడైనా మోస్ట్ అన్ప్రిడిక్టబుల్. ఇప్పుడు కూడా కెనడా ప్రిపేర్డ్ గానే ఉంటుంది ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే ఏం చేయాలని. సో అందుకని మనం ఇప్పుడు అంచనా వేయలేము ఏం చేస్తాడనేది చూడాలి. రైట్. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇందాక పాపారావు గారిని కూడా నేను ప్రశ్నించాను, ట్రంప్ టారిఫ్లు రద్దయ్యాయి కాబట్టి మళ్ళీ భారతీయులకు రీఫండ్ వస్తుందా అన్నది ఒక అంశం. గతంలో ట్రేడ్కి సంబంధించిన కేసుల్లో కంపెనీలకు అమెరికా సొమ్ము తిరిగి చెల్లించిన సందర్భాలు ఉన్నాయన్నది ఇప్పుడు కొందరు అంటున్నారు. ఎగుమతులపై హార్బర్ మెయింటెనెన్స్ ఫీజు రాజ్యాంగ విరుద్ధమని 1990లో పలు కోర్టులు తీర్పునిచ్చాయి. ఇప్పుడు ఇది కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయా ఎగుమతిదారులు చెల్లించిన ఫీజులను రీఫండ్ చేసేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని న్యాయస్థానాలను ఆదేశించే అప్పట్లో దానికి అనుగుణంగా యుఎస్ కస్టమ్స్ అధికారులు అప్పట్లో రీఫండ్ ప్రక్రియ కూడా చేశారని. మళ్ళీ ఇప్పుడు అది అప్లికబుల్ అవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కంపెనీలు మాకు రీఫండ్ చేయాలని ఇప్పటికే అమెరికాలో కొన్ని కోర్టులకు అపీల్ చేసుకున్న పరిస్థితి ఉంది. సరే, రీఫండ్ అంటే ప్రభుత్వానికి ఏం రాదు, కానీ ఏ కంపెనీలు అయితే టారిఫ్లు అదనంగా చెల్లించాయో ఆ కంపెనీలకైనా కనీసం ఆ రీఫండ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే బేసికల్ గా ఫైనాన్షియల్ వైజ్ చూస్తే ట్రాన్సాక్షన్ ఎక్స్పైర్ అవుతుందండి. అంటే కొన్నో లిమిటెడ్ ఉంటుంది, కొన్నో ఇంకా డెడ్ లాక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో దే కెన్ పుట్ అప్ ఎ రిక్వెస్ట్, అంటే మాకు డబ్బు ఇవ్వండి, ఎందుకంటే కోర్ట్ ఆర్డర్ వచ్చిందని పెట్టడానికి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు పుట్ అప్ దట్ రిక్వెస్ట్. బట్ వెదర్ దట్ ఈస్ అప్రూవ్డ్ ఆర్ నాట్ అప్రూవ్డ్, ద టైమ్ విల్ డిసైడ్. సో అంటే కేస్ టు కేస్, విసా బై విసా దే విల్ టేక్ ఎ డెసిషన్. సో దానికున్న పర్సెంటేజ్, దానికున్న నంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది వాళ్ళ నిర్ణయం తీసుకునే ముందు. సో అంటే ఏ సెక్టర్ లో ఎంతెంత రిఫండబిలిటీ ఆపర్చునిటీ ఉంది అన్న దాని మీద జరగవచ్చు. సో అంటే బేసికల్ గా ఏంటంటే ఇదే, అంటే మేము ఏం చెప్తుంటాం అంటే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. సో ఆయన నాకు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీరు ఇంటికి వస్తే నాకేమి ఇస్తారు టైప్ ఉంటది మాది. సో అర్థమైంది. సో అది ఆయన నైజాం. ఇప్పుడు ఇంత దీని మీద కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా నిర్ణయాత్మకంగా ఎట్లుంటది, ఆయన ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి, ఏదో ఒక నోట్లో ఆగదు, ఏదో ఒక పదం పలకాలి అంతే. సో చాలా జోవియల్ గా ఉంటాడు, చాలా ఓపెన్ గా ఉంటాడు, బ్లంట్ గా ఉంటాడు. దాని వల్ల రిపర్కేషన్స్ ఏంది అని పక్కకు పెట్టి మళ్ళీ మార్నింగ్ వేరే ఒక ట్వీట్ చేస్తాడు. సో దాని ఏంటంటే కొద్దిగా సీరియస్నెస్ ఉండాలి, కొద్దిగా ఏదైతే స్ట్రాటజికల్ గా ఏదైతే ప్లానింగ్ చేసుకుని ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటే దానికి వాల్యూ ఉంటుంది. అది కాకుండా ఇట్లా తీసుకున్న నిర్ణయాలకు ఇట్లా కోర్టు మెట్టికాయలు వేస్తుంటే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుంటుంటే మనకంటే అమెరికా నుంచి ఇండియాని పక్కకు పెడితే విత్ ఇన్ ద కంట్రీలో కూడా రిపబ్లికన్ డెమోక్రటిక్ మధ్యన కూడా లాఫింగ్ స్టాక్ లాగా అవుతుంది కదా. అంటే ఒక సీరియస్నెస్ సిన్సియారిటీ ఉండాలి కదా. సో అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటే దాన్ని కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ట్రంప్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి నిలబడి ఉండాలి. అంటే కొన్ని సెక్టోరియల్ యాక్టివిటీస్, అప్పుడు ఇరాన్ వాళ్ళు బాంబు వేసినప్పుడు కానీ వాళ్ళ పైన అంటే వీళ్ళది యురేనియం రిలేటెడ్ కానివ్వండి, తర్వాత ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్ ఏదైనా ఉన్నా కూడా వీళ్ళకి ఆలోచించే ఇస్తారు. అంటే అంత ఈజీగా ఏమయ్యారు, ఎందుకంటే ఈ హాజ్ అ రైట్ టు డూ ఆల్ ద థింగ్స్ కానీ. బట్
చాలా స్ట్రాటజిక్ గా వెళ్లాల్సి ఉంటది. మిడిల్ ఈస్ట్ లో అనేది టచ్ చేయాలంటే చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే అక్కడ సెవరల్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈజ్ ఫోకస్ ఈజ్ టు ఇరాన్ టు యూనో ఫిక్స్ ఇట్ అనే ఆలోచన ఉంది. లాస్ట్ టైం ఇదివరకు ఒకసారి కూడా మనల్ని అమెరికన్ ఆర్మీ కూడా వెళ్ళి అది చేసి వచ్చింది. సో మీ అంచనా ఏంటి సార్, ఇరాన్తో యుద్ధం ఉండొచ్చా లేదంటే ఈ పైపైన బెదిరింపులు ఈ పైపైన ఈ రప్చర్ నడుస్తుంటుందా? అమెరికా యూజువల్ గా ఏం చేస్తుందంటే 98% ఈ పైన నెగోషియేషన్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ బెదిరింపులు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం హిస్టారికల్ గా కూడా చూసాం. ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్లలో ఇండియా వైపు కూడా చాలా సార్లు బెదిరించారు, కానీ ఏం రియాలిటీ జరగలేదు కదా. సో ఈ డైలాగ్ కోసం అంటే మన దగ్గరికి వస్తారు కదా, ఈ టారిఫ్స్ పెట్టడం కానీ ఇంకో రకంగా పెట్టడం కానీ బెదిరింపులు చేయడం వల్ల సో వాళ్ళు దగ్గరికి వస్తారు. అంటే కన్వర్జేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, తర్వాత నెగోషియేషన్ చేయొచ్చు, తర్వాత ఒక డెలివరబుల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఉంటుంది. కానీ ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ లో యుద్ధాలు అంత వెల్కమింగ్ కాదు. సో మనం ఇప్పుడు ఒక పక్క రష్యాను యుక్రెయిన్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరి టారిఫ్లు ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టడం, ప్రతి ఒక్కరు ఒక కారణం చూపించి వేరే దేశాన్ని ఒత్తిడి గురి చేయడం అనేది అక్కడ ఇది దీని బేసికల్ దీని అంటే స్ట్రాటజికల్ అంటారు. ఎందుకంటే దే డూ అమెరికా ఆల్వేస్ ఏ గ్లోబల్ లీడర్. సో అందులో భాగంగానే వీళ్ళు అన్ని కంట్రీస్ వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. మళ్ళీ బయలాటరల్ అంటారు. మీకు తెలుసు కదా, అక్కడ అమెరికన్ వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, పెంటగాను ఎక్కడి నుంచి ఏ సెటప్ ఉంటాయి, ఏ మీటింగ్స్ ఉంటాయి, ఆ ప్రెసిడెంట్లు వచ్చినప్పుడు జరగడం అనేది అది యూనివర్సల్ ట్రూత్. దానికి ఏ రకంగా షేర్ చేసుకోవచ్చు. బట్ ఆల్వేస్ అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే ఏం చేస్తుంది అంటే అన్ని కంట్రీలు వాళ్ళతోనే ఉండాలి, అలైన్ అయి ఉండాలి, మేము చెప్పినట్టు వినాలనే ఒక ఆలోచన ఉంటది. కాకపోతే వినాలా వద్దా అన్నది ఆ కంట్రీ కొన్ని స్ట్రెంత్ ని బట్టి ఉంటుంది. కొన్ని కంట్రీస్ అవుట్ రైట్ అలైన్ అవుతాయి, కొన్ని మన ఇండియా నెవర్ అలైన్డ్ విత్ ఎనీ సూపర్ పవర్. ఎప్పుడైనా కూడా వి మెయింటైన్ ఈక్వల్ డిస్టెన్స్. అది ఎంత పెద్ద పవర్ అయినా, ఒకప్పుడు రష్యా ఉన్నా గానీ, తర్వాత అమెరికా వచ్చినా కూడా, చైనా ఉన్నా గానీ, ఏ దేనితోనైనా మనం వరల్డ్ లో కూడా ఇండియాకున్న స్ట్రెంతే అది. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ లో కూడా మనం లీడ్ చేసాము. సో అందువల్ల కంట్రీస్ తోని చాలా కనెక్టివిటీ ఉంది. మనం ఏదైనా డెలివరీ చేయాలన్నా కూడా బాగుంది. సో ట్రంప్ కూడా హీ నోస్ అవర్ స్ట్రెంగ్త్, ఇండియన్ స్ట్రెంగ్త్. ఇవాళ వైట్ హౌస్ లో వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. And Vivek Ramaswamy also is running now. So they know what is the value of Indianness in India and US also. So అందువల్ల ఆ లైన్ లోనే చూస్తుంటారు. రైట్. అంటే పాపారావు గారు, ఇప్పుడు ఆక్వా, తర్వాత టెక్స్టైల్స్, తర్వాత ఐటీ, ఇట్లా చాలా రంగాలు ఈ టారిఫ్లు ఇంపాక్ట్స్ దానికోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అవన్నీ కొంత సర్దుమణిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఈ టెంపరీ దీన్ని బట్టి మనం అంచనా వేయద్దు. మొన్న 18%కే మనకు కొంత ఏదో అవకాశాలు వస్తాయి అనుకున్నాం. టెక్స్టైల్స్ కి 19% బంగ్లాదేశ్ మీద వేసినప్పుడు మనకంటే వాళ్ళకి 1% ఎక్కువ ఉంది, మనకే అవకాశాలు అన్నాం. మళ్ళీ జీరో టారిఫ్స్ ఉన్నాయి కొన్ని. అమెరికా నుంచి కనుక ముడి పదార్థం దిగులు చేసుకుంటే జీరో అన్నాడు. కాబట్టి అన్ని రోజు దాని గురించి మనం ఎన్ని చర్చలు చేసినా ఏంటంటే వృధా ప్రయాసే, కానీ ఇప్పుడు చర్చించుకోవడం అనవసరం. ప్రాక్టికల్ గా ఏం జరుగుద్ది అనేది చూసుకోవటమే. రెండోది ఏంటంటే అమెరికా మనల్ని చూసి ట్రంప్ మనకు గౌరవం ఇస్తున్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ట్రంప్ మోడీ గురించి మాట్లాడింది ఏంటి? ఆయన మాట్లాడిన మాటల్లో నన్ను సంతోష పెట్టాలి మోడీ అని ఇష్టానుసారం మాట్లాడుతుంటే వీ డి నాట్ రెస్పాండ్. ఇప్పుడు మన స్ట్రెంత్ మనం ఎక్కడ చూపిస్తున్నాం? ఇష్టానుసారం మాట్లాడాడు భారతదేశం గురించి, యుద్ధం ఆపానంటాడు పాకిస్తాన్ భారతదేశం. ఇంతవరకు ముందు అఫీషియల్ గా రెస్పాన్స్ కాదు. వేయటం వల్ల భారత్ పాకిస్తాన్ మధ్య ఏమైంది? నాలా ఇందిరాగాంధీ కాలం తాలూకు పవర్ ఏమైంది? మన ఇందిరాగాంధీ ఎంత ఎదురు తిరిగింది, నిక్సన్ కి ఎంత పెద్ద గట్టిగా జవాబు చెప్పింది, నీ సంగతి నువ్వు చూసుకోని చెప్పింది కదా. ఆ రోజు ఎంత భారతదేశం, ఈ రోజు భారతదేశం స్థితి ఏంటి? అయినా మనం ఎందుకు ఇంత బలహీనమైన దుర్బలమైన రియాక్షన్ ఇస్తున్నాం అనేది మనల్ని మనం చూసుకోవాలి. ట్రంప్ కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎరాటిక్, ఇన్కన్సిస్టెంట్ మనిషి, ఆయన ఒక వాల్యూస్ లేవు. అట్లాంటి మనిషికి ఇంత ధైర్యం ఎట్లా వస్తుంది? రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు. మనం చూస్తున్నాం టారిఫ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తాడన్న అంశంపై మనం డీటెయిల్డ్గా మాట్లాడాం. అటు 10% వరకు టారిఫ్లు తగ్గినప్పటికీ నాకు వేరే 2 మార్గాలు ఉన్నాయని ట్రంప్ అంటున్నాడు. మరి ఆ 2 వేరే మార్గాలు ఏంటనేది ఒక చర్చ. రెండోది, ఇప్పుడు సుప్రీంకోర్టు అంత క్లియర్ కట్గా అక్కడ చెప్పిన తర్వాత మన ఇండియా వరకు ఇంపాక్ట్ చూసుకుంటున్నప్పుడు టెక్స్టైల్స్ కానీ ఆక్వా, మిగతా అన్ని రంగాలకు సంబంధించి కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు అంటున్నారు. ఆ టారిఫ్ భారం తగ్గింది కాబట్టి ఫైనాన్షియల్గా కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరగొచ్చు అంటున్నారు. చూద్దాం. పాపారావు గారు అన్నట్టుగా లాస్ట్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక 10% తగ్గించేశారు కాబట్టి అంతా అయిపోయింది అనడానికి లేదు. అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి ప్రెడిక్టబుల్ కాదు, అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఎప్పుడేం చేస్తాడో అనేది మనం వేచి చూడాలంటున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్.